పాండురాజుకేమో తన జాతకంలో సంతానయోగం ఉందని తెలిసింది, కానీ భార్యలతో మాత్రం కలవలేడు. మరి పాండురాజుకి సంతానం ఎలా కలుగుతుందని బాధపడుతూ ఉండగా పాండురాజుతో కుంతీదేవి, స్వామి మనకు సంతానం కలగడానికి ఒక మార్గం ఉంది. ఒకనాడు దుర్వాసుడు అనే మహామునికి నేను చేసిన సపర్యలకు ప్రతిఫలంగా ఒక మహత్తరమైన మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఉపాసిస్తే మన ఇష్టదైవంతో సంతానాన్ని కనవచ్చు అని చెప్పి కుంతీదేవి చెప్తుంది. కానీ ఇక్కడ కుంతీదేవి ఒక విషయం దాచిపెట్టింది. సూర్యుడితో తనకు పుట్టిన కర్ణుడి విషయం దాచిపెట్టింది. ఇక భౌతికంగా పురుషుడితో కలవకుండానే సంతానాన్ని కనవచ్చని తెలుసుకున్న పాండురాజు ఎంతగానో ఆనందంతో వెంటనే మంత్ర ఉపాసనకు సిద్ధం కమ్మని కుంతీదేవికి చెప్తాడు. అప్పుడు కుంతీదేవి ఏ దేవతను ఉపాసించాలని చెప్పి ఆలోచిస్తుండగా పాండురాజు కుంతీదేవితో ఎల్లప్పుడూ సత్యాన్ని ధర్మాన్ని అనుసరించే వాడై ఉండాలి కనుక ధర్మదేవుడు అంటే యమధర్మరాజును ప్రార్థించమని చెప్పి కోరాడు. ఇక సరే అని కుంతి దుర్వాస మహాముని ఇచ్చిన మంత్రాన్ని జపించి యమధర్మరాజును తలుచుకున్న మరుక్షణమే ధర్మదేవుడు ప్రత్యక్షమై కుంతికి తన అంశతో ఒక బిడ్డను ప్రసాదించాడు. ఆ బిడ్డను చూస్తూ అమ్మా కుంతి, ఈ బిడ్డ ధర్మానికి పెట్టింది పేరు. తన ప్రాణాన్నైనా విడుస్తాడు కానీ ధర్మాన్ని వీడని మహాపురుషుడు అవుతాడు. ఇతనికి యుధిష్ఠిరుడు అనే నామకరణం చేయండి అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇక ఆ బిడ్డ పుట్టగానే దేవతలందరూ పూల వర్షం కురిపిస్తా ఉంటే కుంతి పాండురాజు మాత్రం ఎంతగానో ఆనందంగా ఉన్నారు. సాక్షాత్తు ధర్మదేవతే భూమిపైన కాలు మోపినట్టుగా భూమాత ఎంతగానో ఆనందించింది. ఇక పాండురాజు ధర్మదేవుడు చెప్పినట్టుగానే యుధిష్ఠిరుడు అనే నామకరణం చేశాడు. కాలక్రమేణా అది ధర్మరాజుగా మారింది. ఈ వార్త హస్తినాపురం చేరడంతోనే అప్పటికే గర్భంతో ఉన్న గాంధారి తనకన్నా ముందే కుంతి ఒక పుత్రుని కన్నదన్న విషయం జీర్ణించుకోలేకపోయింది. అలా బాధపడుతున్న గాంధారి పిచ్చిగా ప్రవర్తిస్తూ తన కడుపుపైన కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆమె తన కడుపు పైన గట్టిగా కొట్టుకోవడంతో గర్భస్రావమై ఒక మాంసపు ముద్ద లాంటి ఉక్కుపిండం బయటపడుతుంది. అలా జరిగిన మరుక్షణమే వ్యాస భగవానుడు అక్కడికి వచ్చి, అమ్మా గాంధారి, ఎంత పని చేసావు తల్లి? ఎవరు నీకు ఇంతటి కోపాన్ని కలిగించింది? ఎందుకు నీవు ఇలాంటి చర్యకు పాల్పడ్డావని చెప్పి అడిగాడు. దానికి గాంధారి ఎంతగానో బాధపడుతూ, కుంతికి పుత్ర సంతానం కలిగింది, కానీ 2 సంవత్సరాలుగా గర్భిణిగా ఉన్నా కూడా నాకు ఒక్క సంతానం కలగలేదు. అంతేకాకుండా ఉక్కుపిండం లాంటి మాంసపు ముద్ద బయటపడిందని చెప్పి చెప్తుంది. అప్పుడు వ్యాసుడు, అమ్మా గాంధారి, నువ్వు దిగులు పడకమ్మా. ఆ పరమేశ్వరుడు ప్రసాదించిన వరం ఎన్నటికీ వృధా కాదు. నీకు 100 మంది కొడుకులు ఖచ్చితంగా పుట్టి తీరుతారు. నీ శరీరం నుంచి బయటకు వచ్చిన ఈ గర్భపిండాన్ని నేను కాపాడుతాను అని చెప్పి ఆ గర్భపిండాన్ని వెంటనే చల్లని నీటిలో పెట్టగా ఆ గర్భపిండం 101 ముక్కలుగా విడిపోతుంది. ఇక వెంటనే 101 మట్టి కుండలు తెప్పించి వాటిలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిని పోసి 101 ముక్కలను ఒక్కో కుండలో పెట్టి గాంధారితో వాటిని భద్రంగా కాపాడుతూ ఉండమ్మా. అతి త్వరలో నీకొక 101 మంది శిశువులు పుడతారని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి శృతశృంగ పర్వం మీద ఉన్న పాండురాజు నాకు మరొక కుమారుడు కావాలని చెప్పి కుంతిని అడిగితే, ఏ దేవుణ్ణి పూజించాలి స్వామి అని చెప్పి కుంతి అడగగా చాలా శక్తివంతమైన వాయుదేవుణ్ణి ఉపాసించమని చెప్పి చెప్పాడు. కుంతిదేవి వాయుదేవుణ్ణి ఉపాసించగా ఎంతో శక్తివంతమైన భీమసేనుడు పుడతాడు. సరిగ్గా అదే సమయంలో హస్తినాపురంలో మొదటి కుండ బద్దలు కొట్టుకుని సయోధనుడు అంటే దుర్యోధనుడు పుడతాడు. దుర్యోధనుడు పుట్టగానే మేఘాల నుంచి రక్తపు చినుకులు పడతాయి. ఆకాశం అంతా ఉరుములు మెరుపులతో భయపెడుతుంది. ఇక ఎక్కడ చూసినా ప్రకృతి విలయ తాండవమే కనిపిస్తుంది. దుర్యోధనుడు పుట్టడంతోనే ధృతరాష్ట్రుడు రాజమందిరానికి వచ్చి ఇలా ప్రకటిస్తాడు, నా తమ్ముడు పాండురాజుకు పుట్టిన ధర్మరాజు మొదటి సంతానం కాబట్టి ధర్మరాజు పుట్టడంతోనే కురుసింహాసనానికి అర్హుడయ్యాడు. కానీ ఇప్పుడు నా కొడుకు దుర్యోధనుడు కూడా నాకు పెద్దవాడే, ఇతనికి కూడా సింహాసనం పైన అర్హత ఉందని, అందుకు మీరంతా అవకాశం కల్పించాలని చెప్పి కోరాడు. ఇక స్వయంగా మహారాజే అలా మాట్లాడేసరికి ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అయితే ఇక్కడ మీ అందరికి ఒక విషయం చెప్పాలి. భీముడు దుర్యోధనుడు జన్మించిన జాతక సమయంలో వీళ్ళిద్దరే కాకుండా మరొక 3 వీరులు కూడా జన్మించారు. వాళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఒక రోజు కుంతీదేవి భీమసేనుడిని ఎత్తుకొని పర్వత మార్గంలో వెళ్తుండగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక పెద్ద పులి అకస్మాత్తుగా దాడి చేస్తుంది. ఇక భయంతో కుంతీదేవి భీమసేనుడిని జారవిడుస్తుంది. ఇది గమనించిన పాండురాజు మరుక్షణమే తన బాణంతో పులిని చంపేస్తాడు. ఇక భీముడు చిన్న పిల్లాడు అవడంతో అక్కడున్న బండలపైన పడుంటాడు. అతన్ని ఎత్తుకొని చూస్తే అతనికి ఏం అవ్వకపోగా భీముడు ఏ బండపైన పడ్డాడో ఆ బండ ముక్కలు ముక్కలుగా అవుతుంది. ఈ సంఘటనతో ఆశ్చర్యపోయిన పాండురాజు నా కొడుకు ఎంతో బలశాలి అని చెప్పి ఆనందంతో ఉంటాడు. అలా రోజులు గడుస్తున్నాయి. హస్తినాపురం నుంచి ఒక్కొక్క కుండ నుంచి ఒక్కొక్క బిడ్డ బయటకు వస్తుంది. దానిలో మొదటిగా పుట్టినవాడు దుర్యోధనుడు, రెండో వాడు దుశ్శాసనుడు, ఆ తర్వాత దుస్సహుడు, దుశ్శలుడు, జలసంధుడు అని చెప్పి ఇలా మొత్తం 100 కొడుకులు పుడతారు. ఇలా 100 మంది కొడుకులతో పాటు 101 కుమార్తెగా పుట్టిన ఆడ శిశువుకు దుశ్శల అనే పేరు పెడతారు. ఇక ఒకనాడు ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు పుట్టిన సమయంలో జరిగిన దుశ్శకునాల గురించి ఆలోచిస్తుండగా దుర్యోధనుడి యొక్క జ్యోతిష జాతకాన్ని పండితుల చేత పరిశీలింపజేశాడు. ఇక వాళ్ళందరూ ధృతరాష్ట్రుడి వద్దకు పరుగున వచ్చి, మహారాజా, కురు సామ్రాజ్యానికి పెద్ద విపత్తు వచ్చి పడింది. మీ పెద్ద కుమారుడు దుర్యోధనుడు దుష్ట జాతకుడు. అతడు మీ వంశనాశనానికి కారణమవుతాడు కనుక ఆ పిల్లవాడిని వదిలిపెట్టడం మిగతా వాళ్ళందరికీ క్షేమకరం అని చెప్పి, అలా మీ మొదటి సంతానాన్ని వదిలేసినట్టయితే మిగతా సంతానంతో ఎంతగానో ఆనందంగా ఉంటారని చెప్తారు. కానీ పండితుల నోట ఈ మాటలు విన్న ధృతరాష్ట్రుడు తన కొడుకు గురించి తప్పుగా చెప్తున్నారని చెప్పి వేరేలా అర్థం చేసుకున్నాడు. తన కొడుకు పుట్టిన వేడుకల్లో ఎంతగానో ఆనందంగా ఉన్న ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పడం వల్ల ఎంతగానో కోపం వచ్చి ఈ పండితులందరూ కలిసి తన కొడుకుకు దక్కబోయే సింహాసనాన్ని దూరం చేయాలని ప్రయత్నిస్తున్నారని అలా తనకు నచ్చినట్టుగా ఊహించుకొని పండితులను మందలించాడు. ఒకవైపు హస్తినాపురంలో తన అన్నయ్య ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు పుట్టారని తెలుసుకున్న పాండురాజు తనకి కూడా ఇంకా బిడ్డలు పొందాలన్న కోరిక కలిగి కుంతిదేవితో మళ్ళీ ఆ మంత్రాన్ని జపించమని చెప్పి కోరాడు.
కోరాడు. ఈసారి దేవతలకే దేవుడైన దేవేంద్రుని ప్రార్థించమని చెప్పి కోరగా కుంతిదేవి తన మంత్రబలంతో దేవేంద్రుని రప్పించడం, అతడి అంశతో తేజోవంతమైన మహావీరుని కనడం జరిగింది. ఆ బిడ్డను చూసిన దేవేంద్రుడు ఇతను కర్తవీర్య అర్జునుడి కంటే మహావీరుడు అవుతాడని చెప్పి ఇతనికి అర్జునుడు అనే నామకరణం చేయమని చెప్పి దేవేంద్రుడు అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. ఇక ఇదంతా చూస్తున్న పాండురాజు రెండో భార్య మాదిరికి మనసులో వేదన మొదలైంది. హస్తినాపురంలో ఏమో 100 మంది కొడుకులు పుట్టారు, ఇక్కడ అక్కకి 2 కొడుకులు పుట్టినా సరే నాకు సంతానం కలగలే అని చెప్పి చాలా బాధపడుతుంది. అది గమనించిన పాండురాజు కుంతిదేవికి విషయం చెప్పాడు. కుంతి ఏమో మాదిరిని బాధపడవద్దని, ఆ మంత్రం ద్వారా సంతానం కలిగేందుకు మరొక అవకాశం ఉందని, ఇక మిగిలి ఉన్న దాన్ని మాదిరిని ఉపయోగించమని చెప్పి చెప్తుంది. ఆ మంత్రాన్ని కుంతి మాదిరికి చెప్పి తన ఇష్టదేవతను కోరుకొని ఆ మంత్రాన్ని చదవమని చెప్పి చెప్తుంది. అప్పుడు మాదిరి తనకున్నది ఒకటే అవకాశం కనుక ఒకే పుత్రుడితో సరిపెట్టుకోవడం సరికాదని ఆమె తెలివిగా కవలలైన అశ్విని దేవతలను కోరుకుంటుంది. ఇక అశ్విని దేవతలను ప్రార్థించగా కవల పిల్లలైన నకుల సహదేవులు పుడతారు. ఈ కవల పిల్లలైన నకుల సహదేవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లొంగని ఆయుధం ఉండదు, వాళ్ళ మాట వినని జంతువు ఉండదు, ఇక రూపంలో సౌందర్యంలో వాళ్ళని మించిన వారు ఎవరు ఉండరు. నకుల సహదేవులు పుట్టడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న అడవి మొత్తం ఎంతో ప్రకాశవంతంగా మారిపోతుంది. ఇక అశ్విని దేవతలు అదృశ్యాన్ని చూసి వాళ్ళిద్దరినీ దీవించి అక్కడి నుంచి అదృశ్యమైపోతారు. తర్వాత 15 సంవత్సరాలు గడవగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు అక్కడున్న గిరిజన ప్రజల వద్ద తరతరాలుగా వస్తున్న విద్యలు నేర్చుకుంటారు. ఇక నకుల సహదేవులేమో అమ్మ సంరక్షణలోనే ఆడుకుంటూ ఉంటారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న పాండురాజు కుటుంబంలో ఒక విషాదం మేల్కొంటుంది. ఒకనాడు పాండురాజు తపస్సు చేయడానికి నది తీరానికి వెళ్తుండగా అప్పుడే స్నానం చేసి ఉన్న తన రెండో భార్య మాదిరి కనిపిస్తుంది. 15 సంవత్సరాలుగా బ్రహ్మచర్యం పాటించిన పాండురాజు తడిచిన బట్టల్లో తన భార్యను చూసి ఆ క్షణం నిగ్రహం కోల్పోయి తన శరీర వాంఛను తీర్చమని చెప్పి తన భార్యను అడుగుతాడు. అప్పుడు తన రెండో భార్య, స్వామి మీకు ఒక శాపం ఉంది, మీరు ఏ రోజైతే స్త్రీతో కలుస్తారో ఆ రోజే మీరు మరణిస్తారన్న శాపాన్ని మీరు మర్చిపోయారా అని చెప్పి అడుగుతుంది. దానికి పాండురాజు, నేనేం మరవలేదు, కానీ నీ రూపాన్ని చూస్తే నా మనసు ఆగడం లేదు, నా కోరిక తీర్చమని చెప్పి బలవంత పెడతాడు. ఇక మాత్రి ఎంత ఆపడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. సాయంత్రం అయింది. కుంతి ఇంటికి వచ్చి చూడగా చాప పైన చావు బతుకుల మధ్యలో పడి ఉన్న పాండురాజును చూస్తుంది. పక్కనే కూర్చొని బోరుమని ఏడుస్తున్న మాత్రిని చూసిన వెంటనే తనకు విషయం అర్థమవుతుంది. ఇక కుంతిదేవికి కూడా బాధపడడం తప్ప మరేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు పాండురాజు చావు బతుకుల మధ్యలో ఉన్నా కూడా తన కుమారులను పిలిచి ఇలా అంటాడు, నా శరీరం వ్యాస మహర్షి తపోశక్తితో తయారైంది, అందువలన నా శరీరంలో కొన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి నేను చనిపోయిన తర్వాత మీ 5గురు నా శరీరం నుంచి ఒక్కో ముక్క తీసుకొని తినండి అని చెప్పి చెప్తాడు. అలా చేస్తే మీలో కొన్ని అతీత శక్తులు వస్తాయని చెప్తాడు. తండ్రి పరిస్థితి చూసి ఎంతగానో బాధపడుతున్న ధర్మరాజు, భీముడు, అర్జునుడు తండ్రి శరీరం నుంచి ముక్కలు తీసుకుని తినడం ఏంటని చెప్పి ఎంతగానో బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అదే సమయంలో కొన్ని చీమలు పాండురాజు శరీరం పైన పాకుతూ తన శరీరాన్ని కొరుకుతూ ఉంటాయి. అంటే ఎంతో కొంత పాండురాజు మాంసాన్ని అవి తింటున్నాయి. ఇది గమనించిన నకుల సహదేవులు తన తండ్రి మాటను గౌరవించి ఆ 2 చీమలను తీసుకొని నోట్లో వేసుకున్నారు. అలా చెరొక చీమ తీసుకొని నోట్లో వేసుకోవడంతో వెంటనే వాళ్ళ కళ్ళు బయర్లు కమ్మాయి. కాసేపు ఏమీ కనిపించలేదు. వాళ్ళ కళ్ళలో ఏవేవో పెద్ద శబ్దాలు, ఏనుగులు, గుర్రాలు, రథాలు, అన్నదమ్ములందరూ కత్తులు దూసుకుంటూ కలబడుతున్న దృశ్యాలు కనిపించాయి. వాళ్ళ కళ్ళ ముందు అంత పెద్ద దృశ్యమే కనిపించింది, అదే కురుక్షేత్రం. ఇలా నకుల సహదేవులకు వాళ్ళ కళ్ళ ముందు అంతా జరిగేదంతా అర్థమవుతుంది. ఆ దృశ్యాలన్నీ చూసి భయంతో వణుకుతూ ఆ యుద్ధం జరగకుండా ఆపాలని చెప్పి వర్ణశాల నుంచి బయటికి వెళ్తుండగా బయట ఎంతో తేజస్సుతో ఉట్టి పడుతున్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనిపిస్తాడు. ఆ బ్రాహ్మణుడు నకుల సహదేవులతో, ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారని చెప్పి అడుగుతాడు. దానికి నకుల సహదేవులు, కురుక్షేత్రం అనే ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది, దాన్ని మా అన్నలకి చెప్పి ఆపుదామని చెప్పి ప్రయత్నిస్తున్నామని చెప్పి చెప్తారు. దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు, మీ అన్నలకు తర్వాత చెబుతారు కానీ మీరు చేసేది తప్పని చెప్పి గమనించండి అని చెప్పి అంటారు. దానికి వాళ్ళిద్దరూ ఇందులో తప్పేముందని చెప్పి అడగగా, మీరు చేయబోయేది తప్పని చెప్పి నేను నిరూపిస్తాను, అలా చేసినట్టయితే మీరు నేను చెప్పినట్టుగా వినాలని చెప్పి చెప్తాడు. అందుకు వాళ్ళిద్దరూ సరే అని ఒప్పుకుంటారు. అప్పుడు బ్రాహ్మణుడు, మీకు తెలిసింది ఏంటి అని అడిగితే వాళ్ళిద్దరూ దానికి సమాధానంగా భవిష్యత్తులో జరగబోయేది అని అంటారు. ఇక సరే, ఈ విషయం మీ అన్నలకి చెప్తే ఏం జరుగుతుందని చెప్పి అడగగా దానికి నకుల సహదేవులు ఇద్దరు జరిగేది జరగకుండా అవుతుందని చెప్పి అంటారు. ఇక్కడ ఆ వృద్ధ బ్రాహ్మణుడు, అంటే మీరు జరిగేది చెప్పడం వల్ల జరగకుండా అవుతుంది కాబట్టి అదే జరుగుతుందని చెప్పి మీ అన్నలకి ఎలా చెప్తారని చెప్పి అంటాడు. పైగా అలా జరిగేది జరగకుండా ఆపితే అంతకన్నా ప్రమాదకరమైనది ఏమైనా జరగవచ్చు అని చెప్పి అంటాడు. ఇక నకుల సహదేవులు ఇద్దరు సందేహంలో పడతారు. వాళ్ళు చేస్తుంది తప్పని తెలుసుకున్న నకుల సహదేవులకి ఆ బ్రాహ్మణుడు, నేనే గెలిచాను కాబట్టి నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీరు వినాలి, నేను చెప్పినట్టుగానే జరుగుతుందని చెప్పి అంటాడు. నకుల, ఇకపై నీకు జరిగేదంతా తెలిసినా కూడా ఎవరికి చెప్పలేవు, ఒకవేళ అలా చెప్దామని ప్రయత్నిస్తే నీ తల 1000 ముక్కలుగా విరిగిపోయి చనిపోతావని చెప్పి చెప్తాడు. ఇక సహదేవుడితో, ఓ సహదేవ, నీవు జరిగిందంతా కళ అనుకొని మర్చిపోతావు, భవిష్యత్తును నువ్వు కళ అనుకోవడం వల్ల నీకు జరిగేది మొత్తం కళ అనుకొని మొత్తం పక్కన పెట్టేసి దానికన్నా ఇంపార్టెంట్ పనులు ఏమైనా వేసుకుంటావని చెప్పి చెప్తాడు. ఇక గుమ్మం బయట జరిగేదంతా లోపల నుంచి గమనిస్తున్న పాండురాజు ఆ వృద్ధ బ్రాహ్మణుని లోపలికి పిలిచి, ఓ బ్రాహ్మణ, మీరు వృద్ధులు కాబట్టి మీకన్నా ముందు నా 5గురు కుమారులు చనిపోతే వాళ్ళ యొక్క చితిని మీ కడుపు పైన పెట్టుకుని దహనం చేయాలని చెప్పి మాట తీసుకుంటాడు. దానికి మాటిచ్చి తిరిగి వెళ్తున్న బ్రాహ్మణ పండితుడిని పిలిచి పాండురాజు గట్టిగా, నాకు మాటిచ్చావు, మాట తప్పవుగా కృష్ణ అని అంటాడు. దానికి ఆ బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి ఒక చిన్న చిరునవ్వు నవ్వి వెళ్ళిపోతాడు. ఆ బ్రాహ్మణుడు ఎవరో కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడే. ఇక పాండవులు ఎలా పుట్టారో తెలుసుకున్నాం, కౌరవులు ఎలా పుట్టారో కూడా తెలుసుకున్నాం. ఇక పాండురాజును దహనం చేసే సమయంలో ఏం జరిగిందని చెప్పి, తన రెండో భార్య ఎలా చనిపోతుందని చెప్పి మనం నెక్స్ట్ పార్ట్ తెలుసుకుందాం. అంతేకాకుండా ఇంకా చాలా ఉంది, ఇంకా మహాభారతం స్టార్ట్ కూడా కాలేదు. ఇప్పటి వరకు జరిగిందంతా
ఇదంతా జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే. అందువలన తర్వాత భాగాల్లో మనం పూర్తి మహాభారతం తెలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ అర్షిత్ సైనింగ్ ఆఫ్. బై బై ఫర్ నౌ.